పబ్బది వాటి ఎక్కడ పోతే అయితేనేమో సంతానం లేకపోతే భార్య భర్తలు పూజలు చేస్తాంటే వీళ్ళతో ఎక్కడ ఆ సూర్య భగవానునికి ఒక్కసారి మాల్యవందిని ఎవరికన్నీ ఒక్కసారి అరచేతుల ఆంజన వేసుకుంటానని గాడికి పెట్టిండు కుడి గాడికి పసరి పెట్టిండు అట్టేడు లోకాలు కళ్ళ చూస్తానని యుగలోకం దిగలోకం మధ్యలోకం మాండవలోకం కిందేడు లోకాలు మీదేడు లోకాలు కళ్ళ చూసిండు ఇది ఎవరిదో కన్నీరు కాదు నా భక్తురాలు అటువంటి దేవలోక పట్నమైన దేవక్షుడు దేవక్షుడు భార్య దేవక్షురాలు వాళ్ళ గర్భాన ఒక్కగాను ఒక్క కొడుకున్నాడు ఒక్క కొడుకుతో ఒక్క బిడ్డ లేదా అని ఈ రోజు పుట్టగాడ వాళ్ళు దూరమైన తప్పులు పట్టిండు నా భక్తుడు నా భక్తురాలు ఒకవేళ నేను సంతానం ఓడిగట్టపోతే వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతానని ఒకసారి ఏం చేసిండు సూర్య భగవానుడైనా అరచేయ తామర పత్రం చూపి ఒక్కసారి సూరమ్మ పొట్ట మీద కొట్టినాడా సూరమ్మ పొట్ట మీద కొట్టే వరకు పొట్ట మీద కొట్టే వరకు లోపల పిండావే రూపమాయే భార్య భర్తలు అదే పుట్టకాడ 5 ఏళ్ళ అర్థ బట్టి 10 ఏళ్ళ పప్పది పట్టిండు ఎప్పుడు పండుడు తినుడు పండుడైనా ఎప్పుడు నువ్వు లేకుంటున్నావు గట్ల కాదయ్యా భగవంతుడు వచ్చి నాకు సంతాన ఫలం ఇచ్చిండయ్యా ఇచ్చిండు ఇస్తే కనిపిస్తలేదేమే ఇప్పుడే కనిపిస్తారా నాటకంగానే మాటలు ఇట్లా కట్టయా సంతానం ఇచ్చినాక కనిపించరా కొన్ని బాగా గట్ల కాదయ్యా ఇచ్చినాక ఇప్పుడే కనిపిస్తుంది నాటి ఇప్పుడే ఎత్తాయి బట్టలు ఇట్లా కత్తాయా పత్తి మూలక పెడితే పత్తి ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా పోవాకైతే పోవాక రాకేష్ గారికి ఎప్పుడు దొరుకుతూనే ఉంటా నీకు సంతానం అయిందంటే నాకు డౌట్ ఒకసారి ముందటి నడవమంటావా అమ్మాయి మధ్యమైన పడ్డాది రివర్స్ సంతానమైన కరిమారి కాడ చూస్తలేవా సరిపరాని దావకాలైతే ఆ ఏరియాకైతే ఎట్లా ఓ కాగితాల కవర్ చేత పట్టుకొని మేడం మేడ మీద ఉంటే ఓ కాగితాల కవర్ చేత పట్టుకొని ఓ ఇన్ని సేపులు పట్టుకొని ఇక మెట్ల మీదకి రమ్మన్నది మేడం అంటే ఒక్కొక్క అడిగే అయ్యా అనుకుంటా ఒక్కొక్క అడిగే ఆడోళ్ళు ఇచ్చే పుట్టినావు ఇప్పుడే ఇంకా ముందట అంతేనా సంతానం దొరికిన సంబరం కొద్ది సంతోషం కొద్ది భార్య భర్తలు వాళ్ళ యొక్క పట్టణం వెళ్ళిపోదావా అని భార్య భర్తలు బయలు వెళ్ళి నాటడమ్మా ఎట్టు కింద ఎప్పుడు విన్నావు సురమ కథ చెప్పు
దూరం వచ్చింది దూరం దేవత్రాలు గారు వచ్చింది పెరిగింది పెళ్ళయింది అది అయిపోయింది ఇక మరి ఆ తల్లికి తల్లి దేవత్రాలకి అంటే నాడు గడియలు కడతా ఉండే తల్లి దేవత్రాలకి పోతుందమ్మా ఆ దేవత్రాలు గర్భాన అంటే 9 గడియలు ఏనాడు సర్పమైన తల్లి దేవత్రాలు గడియలు 9 గడియలు సర్పమైన ఆ తల్లి గర్భాన ఏనాడు 9 గడియలు సర్పమైన బాలలో బాల సమయాన పండు వల్ల కూర సార్లు పడే సమయం దగ్గర పోతుంది నిండి ఎరువు అల్లుడు పడే సమయం దగ్గరికి రావచ్చిన బానరా అక్కడి కుమార్తె జన్మనేచ్చే సమయం రమాదేవా కొడుకు తోడ ఒక్క బిడ్డ పుట్టింది ఆ తల్లికి ఆనాడు ఆ బిడ్డను ఎత్తుకొని చాలా రేవుల కలిసి తడిపిడి తానాలు పోతుందో తడిపిడి ఏనాడు తానాలు పోతుందో బిడ్డను ఎత్తుకొని తడవనుకుని సూరమదేవి ఆనాడు తీసుకుపోయి ఆ బిడ్డను తీసుకొచ్చి దేవక్షరాలు గర్భాన్ని ఏనాడు చేతిలో వేసిందో నాగరికేమో నడివంక కొడలకే ఒకటి వంక నాబిడ్డకేమో కాదు కళ్ళ సంబురపడుతుంది సంతోషపడుతుంది ఇవాళ ఈ బిడ్డ పుట్టింది ఈ బిడ్డ పుట్టిన మతలబా రాజుకి ఏర్పాటైన వాళ్ళే ఆ దేవకుడు ధనాధనానికి లోగిళ్ళ పేడి కచ్చండి ఇవ్వాలి నా బిడ్డకు చక్కదనమైన పేరు పెట్టాలి రాజుల ఇళ్ళల్లో పుట్టిన ఈ బిడ్డ రాజుల మొలక ఈ బిడ్డ పేరు పెట్టాలా అని బిడ్డ పేరు పెట్టాలని బ్రాహ్మణులు పిలిపించాడు ఆ బ్రాహ్మణులు పిలిపించిన వాళ్ళ పాలల పంచాంగం పాలల కడిగిరు నీళ్ళ పంచాంగం నీళ్ళల్లో ఏనాడు శుద్ధి పెట్టిండ్రు ఈ అడవిలో పుట్టింది అడవిలో ఇప్పటికప్పటికన్నా ఆడపిల్లల అమాతం ముందు కొట్టాలి మగపిల్ల ఆడుకున్న ముందు కొట్టాలి అడవిలో అమాతం ఆడు పుట్టింది ఈ బిడ్డ పేరు పెడతావా అని జన్మన మా ముఖంలో చూస్తున్నారా చూసినారా బిడ్డ పేరు
సూరమ్మదేవి అని ఏనాడు పేరు పెట్టినో సూరమ్మను లాలి లాలి పాట జోపాట వాడమని అదే ఆనాడు తొట్టెలు కట్టినో తొట్టెలో ఉన్న బిడ్డ నేతి లాలి లాలి పాట జోపాట వాడతావా అని అక్కని లాలి పాటలు వాడిందే ఈ బిడ్డ సూరమ్మదేవి పుట్టినని సంబరపడతాడు సంతోషపడతాడు ఆనాడు భార్య భర్తలు పూజలు చేసినప్పుడు ఏమన్నారు పూజల వాటిని ఈ గంగ లోపల కానుకలెత్తం తల్లి గంగదేవి అని ఆనాడు 5 4 వాటి 10 పద్ధతి బట్టి ఏనాడు మొక్కిన మొక్కును నెరవేర్చుతామని భార్య భర్తలు ఆ బిడ్డను ఎత్తుకొని ధనమనుకుంటా దాచి అయ్యో దాచినాల మా కొడుకు పైన తగ్గిన వెతుకుని నేను గంగల వేడికి వెళ్ళిపోయి దానాలు ఎత్తవా అని లోపల ఆడపడి ఉద్రవ కానుకలు ఏదవుతామని భార్య భర్తలు ధనం అనుకుంటే ఎక్కడ వచ్చిన గంగల వేడికి వచ్చిండు గంగలోనే వాళ్ళు తనం ఎత్తారమ్మా ఆనాడు గంగలోన కానుకలు ఎత్తామని మేము మొక్కిన ఇయ్యాల మాకు ఆడవిల్ల పుట్టిందా అని ధనం ఎత్తారమ్మా జపం ఎత్తారమ్మా భార్య భర్తలు ఈ గంగ లోపల కానుకలు వేసి తాళాలు అని ఎండికొండ మీద శివశంకరుడు కల్లవారు అబ్బబ్బా ఇవాళ దేవక్షరాలు గర్భాన్ని ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టింది ఇవాళ ఈ బిడ్డ పుట్టింది గాని ఇలా జరగబోయే చరిత్ర మరి ఎట్ట ఉంటది రేపటికల్లా ఈ బిడ్డ పుట్టింది ఈ బిడ్డ పుట్టినాక అన్నానేటోడు సాదుడు పెంచాడు పెద్దిపోయాడు నా నరభూపతి ఇలా 12 ఏళ్ల నాడు అవ్వయ్య రాధర పానం పోతే ఈ చెల్లెని సాదడు ఈ చెల్లెకు పెళ్లి చేయడా అని ఇవాళ సూరమ్మదేవికి ఇవాళ భర్తను కోడి కడతానన్నాడే భర్తని ఇవన్నీ ఓడి కట్టాలి అని దేవాన్ని దేవతలు పిలిపించాడు అమ్ముడా విష్ణుదేవ నువ్వు పుట్టాలి అయ్యా ఇలా మీరు పుట్టాలంటే దేవతలు ఇవ్వాలని మేము పుట్టవన్నారు తమ్ముడా బ్రహ్మదేవ ఇవాళ నిన్ను బ్రహ్మయ్యగా పటమార్చి ఇవ్వాలని నువ్వు సూరమ్మకు భర్త కావాలా అని బ్రహ్మదేవుడిని పటమార్చి అన్నాడు శివశంకరుడైనా అడికెళ్ళి తాను తన ధనం అనుకుంటే ఏనాడు ఆ యొక్క భార్య భర్తను స్నానం చేసే గంగల వేడికి వచ్చిండు ఆ గంగల వేడికి వచ్చినప్పుడు అల్లి దాని పుష్పం మీద ఈ యొక్క బ్రహ్మయ్యను ఆ యొక్క బాలుడిగా పడమార్చి ఆ మీ గంగ మీద రేవుల్లో ఏనాడు వదిలిపెట్టిండు ఆ గంగ మీద రేవుల్లో ఆ శంకరుడు ఏం చేసిండు బ్రహ్మదేవుని ఆ చోట పెట్టినప్పుడు ఈ గంగ కింది రేవుల్లో ఈ భార్య భర్తలు తానం చేస్తాను భార్య భర్తలు వాళ్ళు తానం చేస్తారమ్మా అయ్యో కొడుకా నరభూపతి రాజా సూరమాదేవి భార్య భర్తల వాళ్ళు దానం చేస్తారమ్మా భార్య భర్తలు ఏనాడు దానం చేస్తాండి ఇలా ఇవాళ గిరెక్కడదని అటు ఇటు చూస్తూ ఉన్నారా మరి బాలుడే బ్రహ్మయ్య కొట్టుగారా బాలుడే బ్రహ్మయ్య ఇలా అయ్యగారి పుష్పం మీద ఏనాడు కొట్టుకొని వస్తా ఉన్నాడు పొంగుల మీద కొంగులు పొంగులు పొంగుల మీద కొంగులు పట్టినప్పుడు బ్రహ్మయ్య వచ్చి
వచ్చిండు ఆ తల్లి ఓడి లోపలే నాడు వచ్చాడు ఆ బాలుడే బ్రహ్మయ్య వచ్చిండు ఆ తల్లి ఓడి లోపల పడ్డాడు అయ్యో కొడక ఏ తల్లి కన్నుదో ఎరనాగదేవి ఎంత చక్కదనం ఉన్నో కొడక అని పోయక కొడుకుని ఏనాడు రమ్ముకు వద్దుకున్నరే కొడక నీ రూపులు చూడబోతే ఎంత చక్కదనం ఉన్నాయి నీ రాకడ చూడబోతే ఎంత చక్కదనం ఏ తల్లి కన్నులో ఈ గంగల వదిలిపెట్టి కానీ కొడక ఇవాళ మాకు బిడ్డ పుట్టిన గడియల్లా ఇవాళ మాకు దొరికినావు కొడక ఇవాళ మా కొడుకు లెక్క నిన్ను దాదుకుంటామని ఆ పువ్వుల్లో పుట్టిన ఇవాళ మాకు పువ్వుల్లో దొరికింది కాబట్టి పూజ బ్రహ్మయ్య అని పేరు పెట్టుకున్నారు కొడుకు లెక్క నేను దాదుకుంటామని ఆ పువ్వుల్లో పుట్టిన పూజ బ్రహ్మయ్యను ధనాన్ని కూడా దోనుకొని లోగిళ్ళ బేడి కట్టిండు లోగిళ్ళ బేడి కట్టినప్పుడు ఆ తల్లి ఆనాడు లోగిళ్ళ ఉన్న కాడ అరే ఇవాళ నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఇవాళ కొడుకుతోడి నాకు పువ్వుల్లో దొరికింది పూజ బ్రహ్మయ్య గుత నా కొడుకే అనుకున్నది పడుతుంది సంతోషపడుతుంది ఆ తల్లి దేవక్షురాలు ఆ దేవక్షురాలు సంబరపడుతుంది సంతోషపడుతుంది లోగిల్లో ఉన్నది ఈ రాజ్యవేల రాముడు రాజా కత్తిరు పెరిగి ఏనాడు వెళ్ళిపోయి రణవంట రాజ్యం ఏరుతున్నాడు తల్లి మేడల్లో ఉన్న కాడ కొడుకుని ఎత్తుకున్న నీ ఆ బిడ్డను ఎత్తుకొని ఏ విధంగా అంత ఉన్నదమ్మా నా కొడుకంటేనేమో కొడుకాన్ని బిడ్డ అంటే ఎడవకన్నా నీ ఆ బిడ్డని ఏ విధంగా అంత ఉన్నదాట మారవే పిల్లి రావే దేవక్షురాలు ఇవాళ తల్లి నీలారి కన్నుల నిద్రించుతుంది ఓలారి కన్నుల ఒక్కతోని ఏనాడు నిద్రపోతుందో తల్లి రా దేవక్షురాలు ఆ తల్లి పడమటి గదిల మాయిరాల మెడల్ల వండుకున్నదేనా ఆ తల్లి వండుకొని ఉండగా ఆ తల్లికి 7,000 ఎములు వచ్చిండు ఆ తల్లి ఎలా కూర్చున్నరే అమ్మ గుట్టోడ గోలినాది తల్లిరా
కళ్ళ నువ్వు ఎత్తబద్దవే అవ్వా తల్లి లేకపోతే పోత పెద్దదా అవ్వలేకపోతే అంగల్లా బాలు ఏడబోతావు బిడ్డ ఓ బిడ్డ చూడమ్మా ఇవాళ ఏడబోతావే బిడ్డ ఇవాళ నాకు ఒక్కగాను ఒక బిడ్డ ఉండాలనే అవ్వా అయ్యో నిన్ను కన్నా బిడ్డ నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ ఉండాలి ఇవాళ నాకు ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకు నరభూపతి ఉన్నాడు నా కొడుకుతోనే ఒక అడవిలో ఉండాలా నిన్ను కంటే బిడ్డ ఒక్కగానా లేదే ఒక్కగానా కొడుకు ఒక్కగానా భూపతి రేపటి కల్లా ఎత్తబద్దలు బిడ్డ ఓ కొడుకా నరభూపతి రాజా ఇవాళ నీ తోడరా కొడుకు ఒక అడవిల్ల ఉండరా కొడుక రేపటి కల్లా రాగిట్ల పండుగ తెరా కొడుక కొడుక ఇవాళ నువ్వు మంది ఒక తెల్లవాని కొడుకు ఇవాళ ఆడపిల్లలు ఉంటారా నాయన పొద్దుగాల వచ్చి ఇవాళ నాన్న ఉండడాన్ని నీ చేతికి రాకీడు కట్టుడా ఆడపిల్ల ఒక్కగాను ఒక బిడ్డను కంటే అయి పడి ఎవరో మేడల్లో ఉన్న కాడ కన్నీళ్ళు ఇస్తాంది ఇలా ఏనంగా నా భర్త వస్తాడో ఏనంగా నా పిల్లలు వస్తారో మరికప్పుడు చూసినమా బల్లలకు పోయిన బాలలు మరి ఆకలికి మరి పట్టబడి ఆకలి మరి ఎప్పుడు ఇంటికి వస్తున్నారు దేవతిరాలు ఇంటికాడ ఉన్నాక ఏడంగా నా భర్త వస్తాడో నా భర్త వచ్చినాక నా భర్త చేసిన పెట్టి ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను ఆ బాల కల కన్నీరు